మన ఎస్ఆర్ఎం ఢిల్లీ ఎన్సీఆర్ క్యాంపస్ లో 10 లక్షల్లో బీటెక్ కంప్లీట్ చేసుకునేటువంటి అవకాశం మన దగ్గర ఉందండి. అండి అందరికీ నమస్కారం, నేను మీ వేణుగోపాల్ రెడ్డి. ఈరోజు మనం ఎస్ఆర్ఎం గజియాబాద్ క్యాంపస్ లో ఉన్నాం. ఇది ఎస్ఆర్ఎం కేటీఆర్ క్యాంపస్ యొక్క శాటిలైట్ క్యాంపస్, లేకపోతే ఆఫ్ క్యాంపస్ అంటారు. ఇది అత్యంత సుందరమైనటువంటి క్యాంపస్. ఇప్పుడు ఢిల్లీ ఎన్సీఆర్ రీజియన్ లో ఇది ఎక్స్ట్రాడినరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ల్యాబ్ ఫెసిలిటీస్ తోటే చాలా అద్భుతంగా ఉంది. మనం ఇప్పుడే ఎంటర్ అయినాము. మనం చూసినట్టే ఇండియన్ ఫ్లాగ్స్ కనిపిస్తూ ఉన్నాయి. మనకి రైట్ సైడ్ చూసినట్లయితే రిసెప్షన్ అంతా కనిపిస్తూ ఉంది. సో ఇది మనం సర్వేపల్లి రాధాకృష్ణన్ హాల్ అంటే వీళ్ళ యొక్క అడ్మిషన్ జరిగేటువంటి ఏరియా అండి. సో ఇదంతా కూడా పేరెంట్స్ కూర్చోవడానికి ఏర్పాటు చేసినటువంటి రిసెప్షన్ ఏరియా మీరు గమనిస్తున్నారు. సో మొత్తం 50 ఎకరాల్లో ఉన్నటువంటి క్యాంపస్ అండి ఇది. ఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి జస్ట్ ఒక 45 మినిట్స్ దూరంలో ఉంది. సో ఇక్కడ కానీ మీరు చదివినట్లయితే స్ట్రైట్ గా మీరు కేటీఆర్ క్యాంపస్ లో చదివినట్టే సేమ్ పట్టా వస్తుంది. మీరు ఇక్కడ చదివినట్టుగా కూడా ఏముండదు. ఇది ఆఫ్ క్యాంపస్ కాబట్టి మీకు ప్లేస్మెంట్స్ కానీ సర్టిఫికేట్ కానీ ఏదన్నా జస్ట్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ ద కేటీఆర్ క్యాంపస్. సో లెట్ ఇస్ గో టు ద ల్యాబ్స్. సో మనం ఇప్పుడు ల్యాబ్స్ లోకి ఎంటర్ అవుతూ ఉన్నామండి. చూడండి, ఒక మంచి వాటర్ ఫౌంటైన్ ఉంది. మీరు ల్యాబ్స్ 21st సెంచరీ ల్యాబ్స్ అంటే ఎలా ఉంటాయో ఎస్ఆర్ఎం వారు చూపించారు. ఇప్పుడు మనం చూసుకోవడం ఎంటర్ అవుతూ ఉన్నాం మెయిన్ బిల్డింగ్ లోకి. మనం ఎంటర్ అవుతూ ఉన్నాం వెంచర్ నాలెడ్జ్ సెంటర్. వెంచర్ నాలెడ్జ్ సెంటర్ అంటే ఏంటంటే ఇది మొత్తం ల్యాబ్స్ ఉన్నాయండి. మొత్తం 25 ల్యాబ్స్ ఉన్నాయి. ఇందులో చాలా వరకు ఇందులో యాపిల్ సిస్టమ్స్ ఉన్నాయి. హై ఎండ్ సిస్టమ్స్ ఉన్నటువంటి ల్యాబ్స్ మనం ల్యాబ్ లోకి ఎంటర్ అవుతున్నాం. సో డేటా సైన్స్ ల్యాబ్, సైబర్ సెక్యూరిటీ ల్యాబ్, ఐఓటీ ల్యాబ్, క్లౌడ్ కంప్యూటింగ్ ల్యాబ్, సిమ్యులేషన్, మోడలింగ్ అండ్ నెట్వర్కింగ్ ల్యాబ్, అడ్వాన్స్డ్ ప్రోగ్రామింగ్ ల్యాబ్, ఇవన్నీ కూడా యాపిల్ సిస్టమ్స్ పెట్టి ఉన్నాయండి. చాలా వరకు ఎక్కడైతే విండోస్ అవసరం అయిందో అక్కడ లెనోవో 12GB అండ్ i7 సిస్టమ్స్ చూసాను. సిస్టమ్. సో మనకి రైట్ సైడ్ లో రీసెర్చ్ ల్యాబ్ కనిపిస్తుంది. సో దీంతో ఎంట్రన్స్ ఏరియా రిసెప్షన్. ఈ ల్యాబ్ కి మనకి రైట్ సైడ్ లో మనకి మీటింగ్ హాల్ అండ్ టౌన్ హాల్ కనిపిస్తున్నాయి. చూడండి ఎంత గుర్తుగా ఉందో రిసెప్షన్ కానీ ఒకసారి మీరు కానీ చూసినట్లయితే చాలా నీట్ గా ఉంది. ఒకసారి రైట్ సైడ్ చూపించాము ఎంత బాగుందో చూడండి. దీంట్లో సెంటర్ అన్నట్టు ఒకసారి మనం ల్యాబ్స్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాము. సో ఇప్పుడు ఓవరాల్ గా ఇక్కడ చూస్తున్నట్లయితే 10 లక్షల్లో మీకు బీటెక్ అయిపోతుందండి. ఇంతకన్నా కంఫర్ట్ జోన్ ఎస్ఆర్ఎం బ్రాండ్ 600 కంపెనీస్ విజిట్ చేస్తాయి ఇక్కడ. సో ఢిల్లీ ఎన్సీఆర్ క్యాంపస్ రావడం వల్ల మీకు చెన్నై దానికన్నా కూడా ఇక్కడ ఏంటంటే ఇంగ్లీష్, హిందీ పర్ఫెక్ట్ గా మీకు వస్తుంది. సో ఎస్ఆర్ఎం అనేది ఒక రెనౌండ్ బ్రాండ్ ఫర్ ప్లేస్మెంట్స్. బికాస్ 600 నుంచి 700 కంపెనీస్ వీళ్ళకి విజిట్ చేస్తాయి. సో ఎస్ఆర్ఎం కనకత్లో కేటీఆర్ క్యాంపస్ ఏదైతే ఉందో సేమ్ కంపెనీస్ అన్ని కూడా ఇక్కడ వీళ్ళకి సూపర్ సెట్ అనే లాగిన్ ఐడి ద్వారా వీళ్ళకి వస్తుంది. కాబట్టి ఎవరు ఏ క్యాంపస్ నుంచి చదివినా ఎస్ఆర్ఎం కేటీఆర్ క్యాంపస్ కానీ, కనకత్లో మన రామాపురం క్యాంపస్ కానీ, అదేవిధంగా వాడపల్లి క్యాంపస్ కానీ, గజియాబాద్ క్యాంపస్ కానీ, ఈ 4 క్యాంపసెస్ అన్ని కూడా శాటిలైట్ క్యాంపసెస్ ఆఫ్ కేటీఆర్ క్యాంపస్. కాబట్టి మీరు ఇక్కడ ఏంటంటే ఇది 2 years బ్యాక్ రెనోవేషన్ అయింది. ల్యాబ్ అంతా కూడా మొత్తం అంటే 21st century ల్యాబ్ విచ్ ఐ హావ్ నెవర్ సీన్. వెరీ వెరీ బ్యూటిఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విచ్ ఐ హావ్ సీన్. ప్లీజ్ కమ్. సార్ ఇట్లా వెళ్దామా? చూడండి, మనకి 3Dగా చేసినటువంటి డయాగ్రామ్స్ తోటే ఇది అద్భుతంగా ఉంది. అమెజాన్, గూగుల్, ఫేస్బుక్ అండ్ మైక్రోసాఫ్ట్ యొక్క డయాగ్రామ్స్ మనకి కనిపిస్తున్నాయి. సో చూడండి, మనకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూస్తూ జాబ్ ఇంటర్వ్యూస్ జరిగేటువంటి ప్రదేశం ఎలా ఉంటుందని చూపిస్తున్నారు, ఎలా ఫ్యూచర్ లో రిక్వైర్స్ వస్తాయని. సో మనం ఇలా ఇంటర్నెట్ కదా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం డిపార్ట్మెంట్ ఆఫ్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాఫ్ క్యాబిన్స్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ అందరు కూడా దాదాపు 80% వచ్చేసి మొత్తం డాక్టరేట్స్ ఉన్నారు ఫ్యాకల్టీగా. సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ ఉందండి ఇక్కడ. చూడండి ఎంత నీట్గా ఉన్నాయి సిస్టమ్స్.
ల్యాబ్ ఖాళీ ఉంది, ఇది చూపిద్దాం. ఐఓటి ల్యాబ్ ఇది. ఇది మొత్తం కూడా సెంట్రల్ ఏసీ ల్యాబ్స్ అండి. ఇవి టోటల్ కూడా ఏసీ అంతా కూడా సెంట్రల్ ఏసీ ల్యాబ్స్ ఉన్నాయి. ఎక్కడ దుమ్మన్నదే లేదు. సో ఇది సిమ్యులేషన్ మోడలింగ్ అండ్ నెట్వర్కింగ్ ల్యాబ్. సిమ్యులేషన్ మోడలింగ్ అండ్ నెట్వర్కింగ్ ల్యాబ్. సో ఇది మన ఇక్కడ ల్యాబ్ చూస్తున్నాం కదా, మొత్తం ఒక 40 సిస్టమ్స్ ల్యాబ్ ఉంది. నీట్ గా ప్రొజెక్టర్ అండ్ ఉంది, వైట్ బోర్డ్ కూడా ఉంది. చూస్తున్నాం కదా, ఈ ఆల్ సిస్టమ్స్ అన్ని కూడా లెనోవో i7 సిస్టమ్స్. అంటే ఇది అప్రాక్సిమేట్ గా థింక్ సెంటర్ అంటే ఏదైతే ఉందో 12 GB ర్యామ్ తో చేసినటువంటి సిస్టమ్స్ ఉన్నాయి. ఎక్స్ట్రీమ్లీ గుడ్ నెట్వర్కింగ్ అండ్ కంప్లీట్ ఏసీ ల్యాబ్స్ యూ కెన్ సీ. ఈ మొత్తం ఈ ఫ్లోర్ ఏదైతే ఉందో మన మొత్తం 22 ల్యాబ్స్ ఉన్నాయండి. ఇందులో ఒక 4 ల్యాబ్స్ వచ్చేసి మన యాపిల్ ల్యాబ్స్ ఉన్నాయి. రిమైనింగ్ అని కూడా లెనోవో 3 ల్యాబ్స్, 3 యాపిల్ ల్యాబ్స్ అండ్ ఆల్ అదర్ ఆర్ లెనోవో i7 సో నెక్స్ట్ వచ్చేసి అడ్వాన్స్డ్ ప్రోగ్రామింగ్ ల్యాబ్. ఇది C6 యాజ్ ఐ టోల్డ్ యూ. అడ్వాన్స్డ్ ప్రోగ్రామింగ్ ల్యాబ్ చూస్తున్నారు కదా, ప్రతి దాంట్లో కూడా మీకు ప్రొజెక్టర్ అండ్ i7 సిస్టమ్స్. యాపిల్ ల్యాబ్ చూపిస్తాను నెక్స్ట్. సో ఒకసారి చూడండి, ఈ 3 ల్యాబ్స్ మనకి ఇక్కడ నుంచి ఏదైతే కనిపిస్తున్నాయో ఇవన్నీ కూడా యాపిల్ ల్యాబ్స్. యాపిల్ సిస్టమ్స్ ఉన్నటువంటి ల్యాబ్స్. చూడండి యాపిల్ సిస్టమ్ ఎలా ఉందో మీకు. నాకు తెలిసి అయితే మాకు తెలంగాణలో ఒక్క సిస్టమ్, కనీసం కాలేజీకి ఒక సిస్టమ్ కూడా యాపిల్ సిస్టమ్ లేదు. మరి కాన్ఫిగరేషన్. సో ఇక్కడ ఏ ల్యాబ్ ఆ ల్యాబ్ సిస్టమ్ కాన్ఫిగరేషన్ కూడా వాళ్ళు ల్యాబ్ లో పొందుపరచడం జరిగింది. చూడండి ఒకసారి ఇటువైపు నుంచి చూస్తే మనకి యాపిల్ సింబల్ ముద్దుగా కనిపిస్తుంది. సో మనం ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దాం. ఇది చూపించాయా? సో అక్కడ మనకు బోర్డు మీద సిస్టమ్ కాన్ఫిగరేషన్ కనిపిస్తుంది చూడండి. సిస్టమ్ మోడల్ iMac 21.2, నెంబర్ ఆఫ్ సిస్టమ్ యాపిల్స్. ప్రాసెసర్ వచ్చేసి యాపిల్ M1 చిప్, SSD 256 GB and RAM 8 GB, monitor 24 inches, LAN card on board. So what are the software installed in this? Xcode, Eclipse, Android Studio, Visual Studio, MySQL, CodeBlock and Anaconda, VS Code, Shift, PyCharm, Java, Notepad++, GitHub. So networking configuration, topology, star topology, speed 1 gigabytes per second, switch, Aruba instant on 1930, 48 port 1 number, patch panel, D-Link. Operating system is Mac OS Sonoma. సో ఇది చూడండి ఒకసారి ఇటువైపు చూస్తే ఇది ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి. యాపిల్ సిస్టమ్స్ తో సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అడ్వాన్స్డ్ ప్రోగ్రామింగ్ ల్యాబ్ C6. సో ఇక్కడ చూసినట్లయితే మనకు 3 ల్యాబ్స్ కనిపిస్తున్నాయి కదా, యాపిల్ సింబల్స్ తో కళకళలాడిపోతుంది SRM. మనకి హైదరాబాద్ లో కనీసం ఇంజనీరింగ్ కాలేజీకి ఒక ల్యాబ్ యాపిల్ సిస్టమ్ పెట్టినటువంటి మగవాడు అయితే ఇంతవరకు ఎవరు లేదు. మహీంద్రాలో కొన్ని సిస్టమ్స్ ఉన్నట్టున్నాయి, వోక్సన్ లో అక్కడక్కడ కొన్ని సిస్టమ్స్ కనిపిస్తాయి తప్ప అంత డబ్బులు పెట్టేది లేదు. ఇది మీకు 10 లక్షల్లో ఇంజనీరింగ్ అయిపోతుంది. మీకు యాపిల్ ల్యాబ్స్ ఏసీ క్యాంపస్ లో చదువుకునేటువంటి అవకాశం వస్తుంది. దట్టు నార్త్ ఇండియాలో మీకు ఢిల్లీ NCR రీజియన్ లో ఇంగ్లీష్, హిందీ పర్ఫెక్ట్ గా నేర్చుకోవచ్చు. సో దీనికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు కూడా నేను నెక్స్ట్ వీడియోస్ లో పొందుపరుస్తాను. మనం విల్ సీ ఇన్ ద నెక్స్ట్ ల్యాబ్. సో ఇది యాపిల్ యొక్క సెకండ్ ల్యాబ్ అండి, SRM లో ఉన్నటువంటి సెకండ్ ల్యాబ్. సో చూస్తున్నాం కదా వీళ్ళకి ఏమేమి ల్యాబ్స్ ఇక్కడ జరుగుతాయి అనేది మనం చూసినట్లయితే సో వాళ్ళకి కాంపిటిటివ్ ప్రొఫెషనల్ స్కిల్స్ సంబంధించినటువంటి ఏం క్లాసెస్ జరుగుతున్నాయి అనేది ఇక్కడ ఉంది. సో ఇది మన సిలబస్ మనం ఆటోమేటిక్ మనకి ఆన్లైన్ లో ఉంటుంది కాబట్టి చూద్దాము. సో ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి డేటా అనలిటిక్స్ ల్యాబ్ లో iMac C21 సేమ్ కాన్ఫిగరేషన్ తో మనకి మరొక 40 సిస్టమ్స్ ఇక్కడ
ఇది సెకండ్ ల్యాబ్ అండి, యాపిల్ ల్యాబ్. ఇట్లాంటి ల్యాబ్స్ మొత్తం మనకి 40 ల్యాబ్స్ ఉన్నాయండి. ఎంత గుడ్, ఎక్స్ట్రీమ్లీ వెరీ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సరే యాపిల్ మే అది కూడా తీసుకుని వచ్చేసి ఓన్లీ యాపిల్ కా. సో ఇది యాపిల్ యొక్క థర్డ్ ల్యాబ్ అండి, మన ఎస్ఆర్ఎం గజియాబాద్ క్యాంపస్ లో ఉన్నటువంటి క్యాంపస్. ఇది ఢిల్లీ ఎన్సీఆర్ లో. సో చూస్తున్నాం, బ్యూటిఫుల్ అండ్ ఖూబ్సూరత్. ఇది ఏం ల్యాబ్ మనం చూద్దాం. ఇది కూడా డేటాబేస్ ల్యాబ్ అండి, డేటాబేస్ ల్యాబ్. మనకి C8 ల్యాబ్ అంటారు దీన్ని. దీంట్లో కూడా మ్యాక్ సునామా ఉంది. సో ఐమ్యాక్ C21. సో మన ఎస్ఆర్ఎం ఢిల్లీ ఎన్సీఆర్ క్యాంపస్ లో 10 లక్షల్లో బీటెక్ కంప్లీట్ చేసుకునేటువంటి అవకాశం మన దగ్గర ఉందండి. అడ్మిషన్స్ అవసరమైనటువంటి వాళ్ళు వేణుగోపాల్ రెడ్డి నా పేరు, మీ అందరికీ తెలుసు కదా. సో జోష్ ఇన్నోవేషన్స్ Edu9 యూట్యూబ్ ఛానల్ సంప్రదించండి. నేను ఈ రోజు ఈ యూట్యూబ్ లైవ్ పంపిస్తున్నాను. సో ఈ అడ్మిషన్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా 9133311450 సంప్రదించండి. థ్యాంక్ యూ సో మచ్. బై బై.